హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు మనం భారతదేశ దక్షిణ చివరన ఉన్న అద్భుతమైన కన్యాకుమారి గురించి తెలుసుకుందాం. మేము మొన్న అక్కడికి వెళ్ళాము, చూడటానికని వెళ్ళాము. అబ్బో, చాలా అద్భుతమైన ప్రదేశం కన్యాకుమారి. అక్కడ మేము బోట్ ఎక్కామన్నమాట. బోట్ ఎక్కి ఇటువైపు తిరువళ్ళావూరు విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ దానికాడికి అక్కడికి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి అన్నారు. అందువలన మేము అక్కడికి బోట్‌లో వెళ్తున్నామంట. బోట్ షికారు అంటే మీకు చెప్పేదే ఉంటది. చాలా ఎంజాయ్ చేశాము. ఆ 5 మినిట్స్ ఓన్లీ. మామూలు దగ్గర నుంచి ఇక్కడికి రావాలనుకుంటే అదిగోదండి, చూస్తుంటే చాలా అద్భుతంగా ఉండిద్ది. అక్కడి నుంచి ఈ వివేకానంద మెమోరియల్ ట్రస్ట్ రాక్ మెమోరియల్ ఉంది. ప్లస్ ఇది తిరువళ్ళవారు విగ్రహం 133 అడుగులు ఉండిద్ది అనమాట. చూపిస్తాను మీకు, చూడండి, ఎంజాయ్. ఇప్పుడు మేము బోట్లోనే ఉన్నాం, దిగుతున్నాం. ఇప్పుడు కాసేపటికి దిగేస్తాం అనమాట. దిగిన తర్వాత మాత్రం మనం కన్యాకుమారి గురించి మాట్లాడాలంటే అసలు టూరిస్ట్ ప్లేసే కాదు. చక్కగా ప్రకృతి ఉండిద్దండి, ఆధ్యాత్మిక ఉండిద్ది, దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. మూడు కలిపింది కాబట్టి చాలా ప్రత్యేకంగా ఇదిగా ఉండిద్ది. అసలు ఎందుకు ఫేమస్ అయిందంటే కన్యాకుమారి మూడు సముద్రాలు ఒకే చోట కలుస్తాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మూడు సముద్రాలు కలుస్తాయి అన్నాను కదండి. ఆ నల్లగా కనిపించేది అదిగోండి సముద్రం రెండు వైపులా. ఆ నల్లగా కనిపించేది బంగాళాఖాతం, ఇటువైపుది హిందూ. ఇంకా కొంచెం అటువైపు వెళ్తే అది మీకు కనిపించదు, కానీ ఈ రెండు అయితే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. అది నలుపుది బంగాళాఖాతం, అరేబియా సముద్రం ఇటువైపు ఉండిద్దండి. ఇంకా అరేబియా సముద్రం అది ఇంక మీకు తర్వాత చూపిస్తాను. మూడు సముద్రాలు ఒకే చోట కలవటం వలన ఇది చాలా ఫేమస్ అనమాట. ప్రపంచంలో చాలా అరుదైన విషయం. అందుకే ప్రతిరోజు దేశం నుంచి చాలామంది టూరిస్టు వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. నచ్చిద్దండి, చాలా బాగుంటుందండి. అదిగోండి చూడండి, డిఫరెంట్ మీకే తెలుస్తుంది, వీడియోలో కూడా తెలుస్తుంది. బ్లాక్గా ఉన్నది బంగాళాఖాతం, ఇది హిందూ మహాసముద్రం. అవి రెండు చాలా బాగుంటుంది అనమాట. అంతా మూడు కలుస్తున్నది కాబట్టి సంగమం అనమాట అది. ఇక్కడ అసలు మళ్ళీ ఇంకొక వెరైటీ ఏంటంటే, ఇక్కడ మీకు మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ రెండు చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. అసలు చూస్తే నేను ఇంకొక వీడియో పెడతాను మీకు, సన్ రైజు సన్సెట్ చూశారంటే మాత్రం ఎంత అద్భుతంగా ఉండిద్దో. అసలు ఏం లేదు, సూర్యుడు సముద్రంలో కలిసిపోతున్నట్లే కనిపిస్తాడు. చూడటానికి అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే అసలు మనం చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే తిరువళ్ళవారు విగ్రహం. అది 133 అడుగులు ఉండిద్దండి ఇది, ఈ విగ్రహం ఎత్తు. ఎందుకంటే ఆయన రాసిన గ్రంథాలు అవి, ఆ గ్రంథాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని అడుగులు పెట్టాలని వాళ్ళు ఇది అనుకున్నారన్నమాట. అందుకొని అన్ని అడుగులు పెట్టారు. ఇంక ఇక్కడే ఇటు పక్కనే ఇది ఇది చూసిన తర్వాత ఇది అక్కడే వివేకానంద రాక్ మెమోరియల్ అని అది ఉండిద్దండి. అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ మాత్రం ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఈ సముద్ర పాలల మధ్యన ఈ సౌండ్ ఏం లేకుండా ప్రశాంతంగా వివేకానంద స్వామి అక్కడికి వెళ్ళి బాగా ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాడంట. అందుకే అక్కడ అంత ఇదిగా ఉండిద్ది. శబ్దం తక్కువగాను, సముద్ర పాలలు భలే, ఆ శబ్దం తప్పితే ఇంకేం వినిపించదు. తిరువళ్ళారు అదే ఆ విగ్రహం కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదండి వివేకానంద రాక్ మెమోరియల్ది. ఇది మొత్తం కలిపి మీకు తర్వాత వీడియోలో ఇంకొక వీడియోలో చూపిస్తాను క్లారిటీగా. దాని వరకు ఇది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవటం ఒక అద్భుతం. ఎంత బాగుండిద్దంటే గ్లాస్ మీద నడుస్తూ కింద సముద్రాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉండిద్దంటే ఇది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. కింద సముద్రం చూడండి ఎంత బాగా కానొస్తుందో, పైన అద్దం. అది కొంచెం భయము, కొంచెం ఆనందం రెండూ కలిపిన అనుభవం భలే ఉండిద్ది. చాలా బాగుండిద్ది అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది చూసి తీరాల్సిందే. అసలు ఎంత బాగుంటుందో, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, అంత ఆనందంగా ఉండిద్ది అనమాట. అరే, సముద్రం అలలుగానొస్తాయి, ఇక్కడి నుంచి దిగాలనిపించలే మాకైతే మాత్రం, చూస్తూ ఉండిపోవాలనిపించింది. అదిగోండి చూడండి, కానీ ఎవరో పాపం, అదిగోండి అలలు చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. మీరు మాత్రం ఎవరైనా అక్కడికి విజిట్ చేస్తే మాత్రం, కన్యాకుమారి వెళ్తే మాత్రం ఈ ఆనందాన్ని మిస్ అవ్వద్దు.
వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. సన్‌రైజ్, సన్‌సెట్ కూడా ఎంత అద్భుతంగా ఉండిద్దో. ఇదొకటి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీరందరూ చూడాల్సిందే, కంపల్సరీగా చూసి ఆనందించాలి. అది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని నేను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. బావుంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళా మీకు ఇంకొక ఇట్లానే ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇది చేయండి అన్నమాట. ఓకే. ఇక్కడ మాత్రం అద్భుతమైన ఇది మాత్రం మర్చిపోలేమన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.